కాళేశ్వరం విచారణ కమిషన్ నుంచి నోటీసులు రాగానే పాత బంధం చిగురించింది కేసీఆర్ ఈటెల మధ్య అని ఆరోపిస్తూ ఉన్నారు సార్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. షామీర్పేట ఫామ్ హౌస్లో హరీష్ రావు అండ్ ఈటెల రాజేందర్ ఇద్దరు కలుసుకున్నారు. అక్కడ నుంచి ఈటెలతో కేసీఆర్కు హరీష్ రావు ఫోన్ చేయించారు అని చెప్పి కూడా ఆరోపించారు. అండ్ ఈ పరిణామం నిజమైతే ఇది దేనికి సంకేతం సార్? ఏదైనా తెలంగాణ రాజకీయాల్లో రీఅలైన్మెంట్ ఏదైనా జరుగుతోందా? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒకటి ఫస్ట్ ఆ పరిణామం నిజమా కాదా? ఆరోపిస్తున్నది సాధారణ పొలిటీషియన్ కాదు, ఆరోపిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చీఫ్. అక్కడ వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే కాదు, మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి కూడా కాదు. అంతే, ఆయన మీద అలాంటి ఆరోపణలు కూడా లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడతాడని, కొద్దిగా సీరియస్గానే మాట్లాడతాడన్న పేరు కూడా ఉంది. అందులో ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మామూలు పదవి కాదు కదా, రాష్ట్రంలో అధికార పార్టీకి నాయకుడు. సో ఆయన ఒక ఆరోపణ చేస్తున్నాడు. మరి ఆయన ఆరోపణ చేసి ఇప్పటివరకు దాన్ని ఈటెల ఖండించినట్టు కానీ హరీష్ రావు ఖండించినట్టు కానీ ఇప్పటి వరకు మరి వార్తలు అయితే చూడలేదు. బహుశా ఎక్కడన్నా ఉంటే ఉండవచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్. లేదా ఇవాళ ఏమన్నా రియాక్ట్ అవుతారేమో. ఎందుకంటే ఇది చెప్పాల్సింది, ఈ మీటింగ్ జరిగిందా లేదా చెప్పాల్సింది ఈటెలన్నా చెప్పాలి, హరీష్ రావు అనే చెప్పాలి, లేదు బీజేపీ అయినా చెప్పాలి, బీఆర్ఎస్ అయినా చెప్పాలి. వాళ్ళు ఏమీ చెప్పకపోతే మౌనమే అంగీకారం అని అనుకోవాల్సి వస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణ నిజమని భావించవస్తుంది. సో ఇదే నిజమైతే ఏం పాసిబిలిటీ అయ్యి ఉండవచ్చు అన్నది మీ క్వశ్చన్. నిజమైతే ఏం పాసిబిలిటీ అంటే, ఒకటి బీజేపీ ప్రతినిధిగానే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ను నాయకులతో సమావేశం అవుతున్నాడా అంటే, బీజేపీ కవిత ఎపిసోడ్ నేపథ్యంలో కవిత ఆరోపిస్తున్నట్లు బీజేపీ బీఆర్ఎస్ దగ్గర అవుతున్నాయా అనే క్వశ్చన్ అనివార్యంగా ముందుకు వస్తుంది. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. లేదు, ఈటెల రాజేందరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గర్వాప్సీకి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడు, ఆ హోమ్ కమింగ్. ఎందుకంటే ఆయన బీజేపీలో కూడా చాలా అసంతృప్తితో ఉన్నాడు. ఆయన ఆశించినది రాలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఆయన ఆశించాడు, ఇప్పటి వరకు లేదు. ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి, ఆయన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి ఆయన కేంద్ర సహాయ మంత్రి చేస్తారు అని, లేదు ఈటెల రాజేందర్నే రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారు అని. ఒకటి మాత్రం నిజం, ఈటెల రాజేందర్ను చేయడం పైన పార్టీలో గనక ఏకాభిప్రాయం ఉంటే ఎప్పుడో రాష్ట్ర అధ్యక్ష చేసేవారు. ఎందుకంటే కిషన్ రెడ్డి నేను పక్క జరుగుతాను అని ఎన్నడో చెప్పాడు. మరి ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే ఆన్సర్ లేదు. సో అందువల్ల ఈటెల రాజేందర్ ఒకవేళ బీజేపీలో ఆ గుర్తింపు రానప్పుడు ఏమైనా గర్వాప్సీకి స్కోప్ ఉంటుందా అనే ఎనాలిసిస్ కూడా వస్తుంది. ఇది కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈటెల రాజేందర్ కేసీఆర్తో విడిపోయాక చాలా పొలిటికల్ ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఎందుకంటే ఆయనతో చాలా సన్నిహితుడు, ఆర్థిక మంత్రిగా పనిచేశాడు, ఒక రకంగా కేటీఆర్ కన్నా ముందు నెంబర్ 2గా వ్యవహరించాడు. అలాంటి వ్యక్తికి కేసీఆర్ పాలనలో జరిగిన అనేక అంశాలపైన పూర్తి అవగాహన ఉంది. అందువల్ల ఈటెల బయటికి వచ్చి కేసీఆర్ కుంభకోణాలన్నీ ఒక్కడొక్కటి బయట పెడతాడు అని ఈటెల రాజేందర్ ఆ ఎక్స్పెక్టేషన్, ఆ విశ్వాసాన్ని కల్పించాడు. బీజేపీ కూడా ఆశించింది. కానీ మీరు గమనించండి, ఈటెల రాజేందర్ బీఆర్ఎస్కు దూరమై ఇన్ని రోజులైనా కేసీఆర్ పైన ఆయన నిర్దిష్టంగా ఏ ఆరోపణ సంబంధించిన అంశాలు బయటపెట్టాడు? ఇప్పటి వరకు నథింగ్. మీరు గమనించిన ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు బీజేపీలో ఈటెల రాజేందర్ నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు రైజ్ చేస్తున్న అంశం కూడా ఇదే. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మా పార్టీలో చేరితే కేసీఆర్ సంగతి బయట పెట్టచ్చని కదా ఆయన వచ్చింది. మరి ఆయన ఎందుకు కేసీఆర్ విషయంలో తనకు తెలిసినవి కూడా చెప్పడం లేదు? ఈవెన్ ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూ వచ్చినప్పుడైనా ఆయన చెప్పడానికి అవకాశం ఉంది. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు. కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి జరిగి ఉంటే ఈటెల రాజేందర్ తెలియకుండా ఉండే అవకాశమే లేదు. మరి ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు బీజేపీకి ఉపయోగపడే రీతిలో కాళేశ్వరంలో కేసీఆర్ వ్యవహారం పైన బయట పెట్టచ్చు కదా, కానీ ఆయన ఏమీ మాట్లాడతలేడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి ఆయన ఏమైనా
తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి వెళ్ళటానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా, అందులో భాగమేనా ఈ మీటింగ్, ఇవన్నీ స్టిల్ ఇన్ ద రియమ్ ఆఫ్ స్పెక్యులేషన్. అండ్ వాళ్ళ రాజకీయాల్లో విశ్లేషణ చేసేటప్పుడు కంక్లూడింగ్ అబ్జర్వేషన్స్ కొన్ని ఇస్తాం. ఇది కంక్లూడింగ్ అబ్జర్వేషన్ ఏదీ కాదు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి మళ్ళీ చేరతాడనో లేదు బీజేపీ ప్రతినిధిగానైనా కలిశాడనో నేను రెండూ ధృవీకరించడం లేదు. కానీ ఈ రెండు పాసిబిలిటీస్ మాత్రం ఉంటాయని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఒక నాయకుడు ఈ వార్త నిజమైతే, ఈటల రాజేందర్ హరీష్ రావును కలవడమే నిజమైతే డెఫినెట్గా సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఇట్ కదా. ఆ నిజం కాకపోతే గోలే లేదు, నిజమైతే మాత్రం సంథింగ్ ఈజ్ దేర్. వితౌట్ ఎనీథింగ్ ఎందుకు కలుస్తారు?